చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి దత్తాత్రేయ స్వామి వారు అన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్. ఇక్కడ వచ్చేసి మొత్తం భక్తులు అయితే ఈ విధంగా మన టెంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు హారతి అవన్నీ ఇస్తుంటారు. ఇది మెయిన్ సాయిబాబా ఈ విధంగా ఉంటుంది. చాలా మంది భక్తులు ఇవన్నీ చాలా బాగుంటుంది టెంపుల్. మీకు ఇక్కడ విలేజ్ అయితే ఉంటుంది పెట్టుకోవడానికి టెంపుల్ మీరు చూస్తున్నారు కదా సాయిబాబా. భక్తులు అయితే ఈ విధంగా ఎప్పటికీ వస్తూ ఉంటారు. మధ్యాహ్నం హారతి తర్వాత మేము వచ్చాము, అందుకని హారతి టైం అయిపోయాక వచ్చాము అనమాట. ఈ విధంగా ఉంటారు భక్తులు అయితే. చాలా బాగుంటుందండి టెంపుల్ మొత్తం డెవోటీస్. మీకు పక్కన దుని అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపెడతాను. ఈ విధంగా మనకు ప్రతిసారి స్వామివారికి సంబంధించిన పూజలు బ్రహ్మోత్సవాలు ఏదైనా ఉన్నా కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. గురు పౌర్ణమి నాడు కానీ గురువారం కానీ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా ఇయర్స్ అవుతుందంట కన్స్ట్రక్షన్ చేసి. ఇక్కడ ఐడిపిఎల్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇక్కడ ఐడిపిఎల్ కాలనీలో ఉంటుంది కాబట్టి అప్పట్లో ఐడిపిఎల్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ రెగ్యులర్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ని బాగా డెవలప్మెంట్ అయితే చేశారు. ఇక్కడైతే ఇప్పుడు ఎవరి గురువారం అన్నదానం ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్ పక్కన దుని ఇవన్నీ చూసేద్దామండి. ఒకసారి చూసుకున్నట్టయితే మీకు లోపల కూడా చూపెడతాను. దుని పక్కన ఇవన్నీ కూడా కానీ దర్శనం అయిపోయాక మనం బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ వినాయకుడిని మీకు ఇంత మంది చూపెట్టాను. అప్పుడు భక్తులు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు దుని అనేది ఉంటుంది. దుని వచ్చేసి ఈ విధంగా అండి. ప్రతి గురువారం దుని కూడా చాలా బాగానైతే వీళ్ళు చేస్తూ ఉంటారు. అన్ని కొబ్బరికాయలు వేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దుని ఈ విధంగా గుడి చుట్టూ దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది అనమాట దుని పక్కన. అంటే భక్తులు అందరూ కూర్చోవడానికి చావడి లాగా సేమ్ సిరిడిలో ఉన్నట్టుగా ఇక్కడ వీళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ ఒక చెట్టు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ బాబా వారిది చిన్న విగ్రహం అనేది ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వచ్చి మొక్కుతూ ఉంటారు అనమాట. అంతేకాకుండా ఇక్కడ లక్ష్మీదేవి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ పక్కన కూడా బాబా వారి ఆల్రెడీ ఫోటో అయితే ఒకటి ఉంటుంది. ఈ పక్కన చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి అమ్మవారితో ఈ విధంగా సాయిబాబా ఈ విధంగా ఉన్నట్టుగా చావడిలో ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. షిరిడిలో ఉన్నట్టుగా ఈ విధంగా ఉంటుందండి టెంపుల్. ఇందులో మీకు ఇప్పుడు ఒకసారి మనకి ఏదో ఇక్కడైతే మనకు అన్నదానం చేస్తారో అక్కడికి ప్లేస్కి అయితే